హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష, ఎపిసోడ్ 16. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, పూజ, నిన్న మా తన్మయితో నీవు మా మమ్మీ డాడీని లైక్ చేయనని అన్నావంట. అలా ఎందుకన్నావు? డూ యూ హేట్ దెమ్? మర్నాడు సునీత పూజని ఒంటరిగా దగ్గర కూర్చోబెట్టుకుని అడిగింది. పూజ గతుక్కుమంది. తన్మయి తల్లితో ఎందుకు చెప్పింది తన అన్నవి అన్నీ అనుకుంది. గిల్టీగా చూసింది. పూజ, మీ మమ్మీ డాడీ ఎందుకు విడిపోయారో నీకు తెలుసా? సునీత సూటిగా పాయింట్లోకి దిగిపోయింది. తెలుసు అన్నట్టు తల ఆడించింది. ఏం తెలుసు నీకు? రెట్టించింది. డాడీ మమ్మీ దెబ్బలాడుకునేవారంట. డాడీ మమ్మీని బ్యాడ్గా ట్రీట్ చేసేవారని అంది. ప్రతి డాడీ మమ్మీలు ఇంట్లో అప్పుడప్పుడు దెబ్బలాడుకుంటారు, అరుచుకుంటారు, అవునా? ఆ మాత్రం దానికోసం మీ మమ్మీ డాడీని ఎందుకు వదలాలని నీ కోపం కదూ? తల ఆడించింది పూజ. పూజ, నీవు చిన్నపిల్లవని మీ మమ్మీ అన్ని సంగతులు చెప్పలేదు. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య సంగతులు ఎవరికి చెప్పుకోలేనివి ఉంటాయి. అందులో పట్టుమని 8 ఏళ్ళు లేని నీకు ఎలా చెప్తుంది? మీ మమ్మీ చాలా అందంగా ఉంటుందని మీ డాడీకి జెలసి. మమ్మీ తను అందంగా ఉందని చాలా గర్వంగా డాడీని అందుకే కేర్ చేసేది కాదట. ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా అడిగింది సునీత. మా డాడీ చెప్పారు. మా మమ్మీకి తను అందంగా ఉందని, డాడీ బాగుండరని డాడీని లైక్ చేసేది కాదట. టక్కున అంది సునీత ఆశ్చర్యంగా. ఇంకా ఏం చెప్పారు మీ డాడీ? చిన్న పిల్లతో ఉన్నవి లేనివి చెప్పి మనసు విరిచాడన్నమాట. అందుకే పూజ తల్లి ఏం చెప్పినా నమ్మకుండా ఏ హత్య పెంచుకుంటోంది. మా మమ్మీ డాడీ ఏం చెప్పినా వినేది కాదంట. అన్నింటికి దెబ్బలాడేదట. పార్టీలకి వెళ్తే డాడీని ఇగ్నోర్ చేసి డాడీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ డ్రింక్ తీసుకుంటూ కూర్చునేదంట. ఇంటికొచ్చాక డాడీ తిడితే నా ఇష్టం అనేదంట. డాడీకి పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు ఎంబారెసింగ్గా ఉండేదంట. డాడీ బాగుండరని మమ్మీ లైక్ చేసేది కాదట. రాజేష్ అంకుల్ పక్కింట్లో ఉండేవారంట. రాజేష్ అంకుల్ బాగుంటారని మమ్మీ లైక్ చేసి డాడీని వదిలేయడానికి ప్లాన్ చేసి డాడీతో అస్తమాను దెబ్బలాడేదట. సునీత నిర్ఘంతపోయి వింది ఆ మాటలు. ఓ గాడ్, ఈ పిల్ల మనసులో ఎంత విషం నింపాడతను. ఇవన్నీ నీకు చెప్పారా మీ డాడీ? ఎప్పుడు చెప్పాడు ఇదంతా? ఆశ్చర్యంగా అడిగింది సునీత. నేను తాతగారింట్లో ఉండగా డాడీ అస్తమాను వచ్చేవారు కదా, ఒకసారి చెప్పారు. ఎందుకు చెప్పారు? నీవడిగావా, ఆయన చెప్పారా? మమ్మీ రాజేష్ అంకుల్ని పెళ్లి చేసుకుంటుందని తాతగారు డాడీతో చెప్తుంటే నేను విన్నాను. డాడీని అడిగాను, మమ్మీ ఇక్కడెందుకు లేదు, రాజేష్ అంకుల్ ఎవరని. అప్పుడు చెప్పారు. అంతకుముందు ఏం చెప్పలేదా? చెప్పారు. ఎప్పుడు వచ్చినా మీ మమ్మీ ఇలా అలా చేసేది, అలా దెబ్బలాడేది అంటూ ఏవో చెప్పేవారు. కానీ మమ్మీ రాజేష్ అంకుల్ని పెళ్లి చేసుకుంటుందని తాతగారు చెప్పాక ఆ రోజు చాలా కోపంగా వెళ్ళిపోయారు డాడీ. సునీతకి అర్థమైంది. అర్చన తనని వదిలి వెళ్ళిపోవడం సగం అవమానం అయితే, రాజేష్ని పెళ్లి చేసుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఉన్నవి లేనివి అన్ని పసిపిల్లతో చెప్పి కసి తీర్చుకున్నాడు కాబోలు. తన మనసులో కుళ్ళు ద్వేషం అంతా తీర్చుకోవడానికి పసిపిల్లని పావుగా వాడుకొని తల్లి పట్ల పిల్ల మనసులో విముఖతకి బీజం వేసి కసి తీరిందని ఆనందించి ఉంటాడు. అసలే శాడిస్ట్. దానికి తోడు తనని కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడంతో మగ ఈగో దెబ్బతిని అవమానానికి బదులు తీర్చుకోవడం కోసం అయినా చెప్పి ఉండాలి. కాదంటే అర్చన పట్ల కసి అలా చెప్పుకుని వెళ్ళకక్కి ఉండాలి. అర్చన తమ మధ్య ఏం జరిగి విడిపోయామన్నది పూజకి చెప్పే లోపలే ఆ పిల్లకి అన్నీ తెలిసి తల్లి పట్ల విముఖత ఏర్పరచుకుందన్నమాట. పూజ, మీ డాడీ చెప్పినవన్నీ నిజాలనుకుంటున్నావా? నెమ్మదిగా అంది సునీత. డాడీ అబద్ధం ఎందుకు చెబుతారు? అపనమ్మకంగా పెద్ద పెద్ద కళ్ళతో చూసి అంది పూజ. పూజ, మీ డాడీ చెప్పినవన్నీ నిజం కాదు. మీ మమ్మీకి రాజేష్ ఎవరో ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు అసలు తెలియదు తెలుసా? అతని కోసం మీ డాడీని వదిలించుకున్నదనేది అబద్ధం. మీ డాడీ ఆ రాత్రి అర్ధరాత్రి చలిలో నిన్ను మీ మమ్మీని ఇంట్లోంచి బయటికి తోసేసి తలుపులు వేసుకున్నారు. రాత్రి చాలాసేపు ఆ చలిలో అలా గుమ్మం ముందు నిన్ను పెట్టుకొని కూర్చుంది మీ అమ్మ. అంకుల్ బయట నుంచి వచ్చి అలా చలిలో మీరు కూర్చోవడం చూసి తన ఇంట్లోకి రమ్మని తీసుకెళ్లాడు. అప్పటి వరకు రాజేష్ ఎవరో పక్కింటి అతనిగా మాత్రమే తెలుసు మీ అమ్మకి. మీ డాడీ పసిపిల్ల అనైనా చూడకుండా నిన్ను కూడా బయటికి నెట్టడంతో మీ మమ్మీకి ఆ రోజుతో ఓర్పు పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా నీకేం తెలుసు? డాడీ చెప్పారు ఇది కూడా. ఆ రోజు న్యూ ఇయర్ డే నాడు
మమ్మీ డ్రింక్ తీసుకొని అందరి మగాళ్ళతో అసహ్యంగా డ్యాన్సులు చేసిందని, ఇంటికొచ్చాక డాడీ కేకలేస్తే ఇష్టం వచ్చినట్టు ఎదురు తిరిగి మాట్లాడితే డాడీకి కోపం వచ్చిందంట. పాపం డాడీ చెప్పారు, ఆ రోజు డ్రింక్ ఎక్కువై మత్తులో నేనేం చేశానో నాకే తెలియదు. మీ అమ్మని బయటికి ఈడ్చాను. నీవేడుస్తుంటే మీ అమ్మ నిన్నెత్తుకొని బయటికి వెళ్ళింది. రాత్రసలు అలా మీ మమ్మీ నీవు బయటున్నారన్నదే నాకు గుర్తు లేకుండా బండ నిద్రపోయాను. నిజమే, ఆ రాత్రి తప్పు చేశాను. ఆ మాత్రం దానికి మీ అమ్మ నన్ను వదిలిపోయింది. ఇదంతా కావాలనే రాజేష్ అంకుల్తో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది. తాగిన మత్తులో ఏదో చేస్తే దానికోసం ఎవరైనా హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోతారా అంటూ పాపం డాడీ ఎంతో ఫీల్ అవుతూ చెప్పారు. పూజ ఆవేశంగా అంది. సునీతకి అర్థమైంది. తాము చెప్పదలిచినవన్నీ అటువైపు కథంతా అప్పుడే పూజ వింది. అది ఆమె మనసులో అప్పటికే నాటింది. ఇప్పుడు తామేం చెప్పినా ఇంకా ఆ పిల్ల నమ్మదు. తండ్రి చాలా ఫీల్ అవుతున్నట్టు నమ్మించాడు. తన తప్పు కంటే తల్లి ప్రవర్తన వలనే తాము విడిపోయామన్న ఆలోచన ఆ చిన్న మనసులో నాటాడు. చెప్పవలసినవన్నీ చెప్పి మనసులో నాటాల్సిన విషబీజాలన్నీ నాటాడు. ఆ తర్వాత ఆ పిల్లని మలిమి చేసుకుని బొమ్మలవ్వి కొనిచ్చి తనకి కూతురంటే చాలా ప్రేమని నమ్మించాడు. మమ్మీదే తప్పంటే మా డాడీ బాగోలేరని వదిలేసింది. అందుకే నాకు కోపం. మీకు తెలీదా అంటే మా మమ్మీ ఈజ్ సో బ్యూటీ కాన్షియస్. తను బాగుంటుందని గర్వం. అస్తమాను అద్దంలో అటు ఇటు చూసుకుంటుంది. రాజేష్ అంకుల్ అస్తమాను అమ్మ అందాన్ని పొగుడుతారు. మా డాడీ అలా పొగడరని మమ్మీకి కోపం. పూజ, నీ ఏజ్కి నీకు చాలా విషయాలు తెలుసు. చిన్నపిల్లవి అనైనా చూడకుండా ఇవన్నీ నీకు చెప్పిన మీ డాడీ మాటల్లో ఎంత నిజం ఉందో ఆలోచించే వయసు నీకు లేదని నాకు తెలుసు. కానీ ఒక సంగతి, తను ఆ రాత్రి తప్పు చేశానని ఒప్పుకున్న మనిషి ఆ తర్వాత రోజు మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే తప్పు ఒప్పుకొని ఆపారా? పోనీ ఆ తర్వాత మీ అమ్మ దగ్గరికి వెళ్ళి రమ్మని పిలిచారా? నిజంగా నీవంటే మీ డాడీకి అంత ఇష్టం ఉంటే నీకోసమైనా మళ్ళీ కలవాలని ప్రయత్నించారా? ఈసారి ఏం జవాబు చెప్తుందా అన్నట్లు చూసింది సునీత. పాపం మా డాడీ చాలా అనుకున్నారంట మమ్మీ వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాలని. కానీ మమ్మీ వాళ్ళ అమ్మ నాన్నగారితో ఉన్నవి లేనివి ఎన్నో చెప్పిందంట. నేను చచ్చినా ఇంకా వెళ్ళనందంట. నాయనమ్మ వాళ్ళు అమ్మ చెప్పిన మాటలన్నీ నమ్మి డాడీనే తిట్టడంతో డాడీ ఇన్సల్ట్ అయిపోయారంట. అందరికీ తన గురించి ఉన్నవి లేనివి చెప్పి ఇన్సల్ట్ చేసిందని ఇప్పుడు తను బతిమలాడితే మమ్మీ తనని అసలు కేర్ చేయదని ఊరుకున్నారంట. నాయనమ్మ తాతగారు కూడా మమ్మీని సపోర్ట్ చేయడంతో పాపం డాడీ ఒకరు ఏం చేయలేక ఊరుకున్నారంట. మా డాడీ నన్ను అడిగారు తెలుసా, నీవు దగ్గరుంటావా, మనం మన ఊరు వెళ్ళిపోదాము అని అడిగారు. కానీ నాయనమ్మ తాతగారు తిట్టారు. తల్లిని పిల్లని విడదీస్తావా, బుద్ధి లేదు నీకు అని నా ఎదురుగానే తిట్టేశారు. మగవాడివి ఆడపిల్లని తీసుకెళ్ళి ఎలా పెంచుతావు, చేసింది చాలు అని తిట్టారు పాపం. డాడీ లైక్స్ మీ అలాట్, రియలీ హీ లవ్స్ మీ అంది పూజ తండ్రి పట్ల సానుభూతి చూపిస్తూ. ప్రేమ అంత మాటల్లో మొహంలో చూపిస్తూ తండ్రి పట్ల అంత నమ్మకం పెంచుకొని అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్న పూజకి ఇంకా తండ్రి గురించి ఏం చెప్పాలో అర్థం కాలేదు సునీతకి. తను చెప్పదలిచిన విషయాలు ఏవి పూజకి కొత్త కాదు. వాటి గురించి ఓ అభిప్రాయం కూడా ఏర్పరచుకుందని తెలిసాక ఇంకేం మాట్లాడాలో తోచలేదు సునీతకి. సరే, మీ డాడీ తప్పో మీ మమ్మీ తప్పో ఇద్దరు విడిపోయారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. లక్కీగా రాజేష్ లాంటి మంచివాడు నీకు డాడీగా వచ్చారు. నీవు అతన్ని తండ్రిగా అంగీకరించకపోతే ఎలా? రాజేష్ నీకు స్టెప్ ఫాదర్ అయినా ఎప్పుడు నిన్నలా ట్రీట్ చేయలేదు కదా. మరి నీవెందుకలా అతన్ని హేట్ చేస్తావు? మీ మమ్మీకెందుకు కోపం తెప్పిస్తావు? పూజ జవాబివ్వకుండా తలదించుకుంది. నీవింట్లో అలా పరాయి దానిలా ఉంటున్నట్టు ఉంటే మీ మమ్మీ డాడీకి ఎలా ఉంటుంది నిలదీసినట్టు అంది సునీత. నేనేం చేశాను? నేనేం అంకుల్ని హేట్ చేయలేదు. నాకు డాడీ ఉండగా అతను డాడీ ఎలా అవుతాడు? అందుకే డాడీ అని పిలవలేదు. మమ్మీ అంకుల్ వచ్చిన దగ్గర నుంచి నాతో సరిగ్గా లేదు ఉక్రోషంగా అంది. ఏం సరిగ్గా లేదు చెప్పు, నేను మీ మమ్మీతో చెబుతాగా అనూనయంగా అంది. పూజ మాటల కోసం తడుముకుంది. ఏమో నాకు తెలియదు. మమ్మీ మాత్రం నన్ను ఇదివరకులా ట్రీట్ చేయడం లేదు. నాకిక్కడ బాగోలేదా అంటే నన్ను మా తాతగారింటికి పంపించేయమని మమ్మీకి మీరైనా చెప్పరా ప్లీజ్? పూజ చూడు, మీ మమ్మీ నీకేం స్టెప్ మదర్ కాదు. నీవనవసరంగా ఏవో ఊహించుకుంటున్నావు. మీ మమ్మీ రెండో పెళ్లి చేసుకుందన్న కోపంలో నీవనవసరంగా మీ అమ్మ ఏం చేసినా ఏమన్నా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు.
ఇది వరకులా నీతో ఒక్కతోనే మాట్లాడుతూ ఎలా కూర్చుంటుంది? రాజేష్ ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు. వాళ్ళ పనులు, ఇంటి పనులన్నీ చూసుకోవాలిగా. ఒక్క నీతోనే గడపడానికి ఎలా కుదురుతుంది? అదేం కాదు, మీకు తెలీదాంటీ. నేనేం చెప్పినా మీరెవరు నమ్మరు. మీరందరూ అమ్మనే సపోర్ట్ చేస్తారు. నన్నే అందరూ తిడతారు. నాకిక్కడ ఉండాలంటే ఏదోలా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది. తనేం చెప్పినా సునీతని కన్విన్స్ అవ్వదని ఉడుకుమొత్తనం వచ్చింది. తల్లిని సపోర్ట్ చేస్తూ మాట్లాడేసరికి ఉక్రోషం, కోపం, దుఃఖం వచ్చి గట్టిగా అరిచినట్టు చేసి సగం గొంతులో దుఃఖం అడ్డుపడగా గబగబా పరిగెత్తి బయటికి వెళ్ళిపోయింది. పూజ, పూజ, ఒక మాట. సునీత వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది పూజ. సారీ అర్చన, నీ కూతురికి ఏం చెప్పి లాభం లేదు. తన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే రకం. అంత చిన్న పిల్లతో అంత పట్టుదల ఉంటుందనుకోలేదు నేను. మన రీజనింగ్ ఏమీ పని చెయ్యదు తన దగ్గర. ఆ పిల్ల మనసులో విషబీజాలు నాటాడు వాళ్ళ నాన్న. ఎంతసేపు తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తుంది తప్ప నీ సైడ్ అర్థం చేసుకోదు. అఫ్కోర్స్ అర్థం చేసుకునే వయసు కాదనుకో, కానీ చిన్నపిల్ల, తేలిగ్గా నమ్మించవచ్చు అని మనం అనుకుంటే మనం ఫూల్స్మే. ఎంత చెప్పినా తన అభిప్రాయం మార్చుకునేటట్టు లేదు. మనం చెప్పుదామనుకున్న విషయాలు తన ఇంకో వర్షన్లో విని ఉండడంతో మనం చెప్పేది నిజం అని నమ్మడం లేదు. సునీత తన సంభాషణ అంతా చెప్పుకొచ్చి తన మిషన్ సక్సెస్ అవ్వలేదని చెప్పింది. అర్చన నిట్టూర్చుంది. నాకు తెలుసు సునీత, ముందే తెలుసు అది విని అర్థం చేసుకోదని. ఆయన నా మీద కోపం, కసి ఈ విధంగా తీర్చుకున్నారన్నమాట. దాన్నక్కడ వదలడం నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ విధంగా అవుతుందని ఊహించలేకపోయాను. చదువుకోవాలని చూసే వాళ్ళెవరూ లేరని, తాత నాయనమ్మ ముచ్చట పడుతున్నారని ఉంచడం ఎంత పొరపాటైందో చూడు. కానీ నా కూతురికి నాకు కాకుండా చెయ్యాలన్న ఆయన కోరిక తీరింది. అర్చన, నువ్వింకా మరీ సీరియస్గా తీసుకోకు పూజ ప్రవర్తని. ఇగ్నోర్ హర్. పట్టించుకున్నట్టు కనిపిస్తే నిన్ను హర్ట్ చేయాలని మరింత చూస్తుంది. చిన్న చిన్న విషయాలు అసలు చూడనట్టు వదిలే. అది ఒకటే మందు. సునీత అర్చనని సముదాయిస్తున్నట్టు చెప్పింది. అంతేలే, కన్న పాపానికి భరించాలి కదా. నన్నిలా ట్రీట్ చేసినా నేను సహిస్తాను, భరిస్తాను. కానీ రాజేష్ దీని ధోరణికి విసిగి ఈ తద్దినం తనెందుకు భరించాలని అనుకుంటే ఈ గొడవతో అతని మనసు విరిగిపోతుందేమోనన్నదే నా భయం. వీలైనంత వరకు అతనికి అన్ని విషయాలు చెప్పకు. ప్రతి చిన్న విషయం కొండంత చేసి కంప్లైంట్ చేయకు. నువ్వే సర్దుకుపోతుండు. ఈ పెళ్లి చేసుకోకముందు, చేసుకున్నాక రాజేష్ పూజని సరిగ్గా ట్రీట్ చేస్తాడా, తన కూతురిగా అంగీకరిస్తాడా అన్న సమస్య అవుతుందని ఆలోచించి సతమతమయ్యాను. కానీ ఇలా ఇది అతన్ని తండ్రిగా అంగీకరించదని, అతన్ని లైక్ చేయకుండా ఇలా ప్రవర్తిస్తుందని నా ఊహల్లో కూడా రాలేదు. సవితి తల్లులు కథలు విన్నాం, కానీ సవితి తండ్రుల కథలు మనకు చాలా తక్కువ గనక రాజేష్ పూజని ఎలా ట్రీట్ చేస్తాడో అని భయపడ్డాను. కానీ ఇలా పిల్లలు కూడా తన సవితి తల్లిని గాని తండ్రిని గాని అంగీకరించకపోవడం ఉంటుందన్నది నా ఊహకి తట్టలేదు. అర్చన విరక్తిగా అంది సునీతతో. అంతే అర్చన, తనది కాని దాన్ని తల్లైనా బిడ్డైనా తండ్రైనా అంగీకరించరన్నమాట. అసలు పూజకి రాజేష్ కంటే నీ మీద కోపం ఎక్కువ. రాజేష్ మంచివాడు కాదని అనడం లేదు, నీవెందుకిలా చెయ్యాలి అని తన పాయింట్. అర్చన, ఈ కాలం పిల్లలు పుస్తకాలు చదివి, టీవీలు చూసి, స్కూల్లో ఫ్రెండ్స్ వల్ల పట్టుమని 10 ఏళ్ళు లేకుండానే చాలా నేర్చుకుంటున్నారు. ఈ కాలం పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది. అంత సవ్యంగా ఉన్న సంసారంలోనే పిల్లల పెంపకం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇలాంటి సమస్యలుంటే ఇంకా జాగ్రత్తగా డీల్ చేయాలి. అన్నింటికంటే బెస్ట్ థింగ్, ఇగ్నోర్ హర్. వీలైనంత వరకు పట్టించుకోకు అంది సునీత. ఆ ఇగ్నోర్ చేయడం కూడా అనుకున్నంత సులువు కాదని వారం రోజుల్లోనే అర్థమైంది. సునీత చెప్పినట్టే అర్చన పూజ మూడ్స్, ముఖవలికలు పట్టించుకోవడం మానేసింది. టేబుల్ మీద భోజనం వడ్డించి పిలవడం, స్కూల్కి వెళ్తుంటే లంచ్ బాక్స్ తయారు చేసి ఇవ్వడం, పాలు టేబుల్ మీద పెట్టడం, స్కూల్ డ్రెస్ ఇస్త్రీ చేయడం, కన్న తల్లిగా తను చేయాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేది. ఇది తిను, ఇది తినలేదేం, పాలు వదిలేసావేం, అప్పుడే పడుకున్నావేం, ఇంకా లేవవేం లాంటి మాటలు మానేసింది. అలా అని తన కోసం ఏ విధంగానూ చూపకుండా, మొహంలో అప్రసన్నత కనపరచకుండా మామూలుగానే ఉండేది. తల్లి ధోరణి కొత్తగా ఉందని 2-3 రోజులు పోతే కానీ గమనించలేదు పూజ. సునీత అంటే తన మాటలన్నీ తల్లితో చెప్తుందని తెలుసు. అలా అన్నందుకు కోపం వచ్చి ఉంటుంది. అందుకే మాట్లాడడం లేదు కాబోలు. కోపం వస్తే రాని, ఐ డోంట్ కేర్ అనుకుంది పూజ.
ఒకసారి కావాలనే పాలు తాగలేదు. అర్చన ఏమీ అనలేదు. ఇంకోసారి రాత్రి డిన్నర్‌కి ఒక చపాతీ తిని లేచిపోయింది. తల్లి ఏమంటుందో చూడాలని. అప్పటికే అర్చన మాట్లాడలేదు. పోనీ మాట్లాడకపోతే మరీ మంచిది అనుకుంది ఉక్రోషంగా. రాజేష్‌తో కూడా పూజ మాటలన్నీ చెప్పి కొన్నాళ్ళు దాన్ని మనం పట్టించుకోవద్దు. ఏం చేసినా మీరు దాని జోలికి వెళ్ళకండి అని చెప్పి కట్టుదిట్టం చేసింది. రాజేష్‌కి కాస్త విరక్తి కలిగి సరే తల్లి కూతుళ్ళ వ్యవహారంలో తనెందుకు జోక్యం కలిగించుకోవడం అని ఊరుకున్నారు. పూజ మరింతగా మాటామంతి లేకుండా గదిలో కూర్చొని చదువుకోవడం, పడుకోవడం, స్కూల్‌కి వెళ్ళడం రోజు గడిపేసేది. ఒకరోజు పూజ స్నానం చేసి బాత్రూంలోంచి బయటికి వస్తుంటే బెడ్రూమ్‌లో తువ్వాలు కట్టుకొని స్నానానికి వెళ్ళబోతున్న రాజేష్ అర్చన కొంగు పట్టుకు లాగి కౌగిల్లోకి లాక్కోవడం కంటపడింది. అటు చూసి తిరస్కారంగా, ఏహ్యంగా ఒక చూపు విసిరి టపటపా చెప్పులు చప్పుడు చేసుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి దడాలున చప్పుడయ్యేటట్టు తలుపు వేసుకుంది. పూజ మనసంతా ఏవగింపు. ఛీ, సిగ్గులేదు వాళ్ళకి అనుకుంది. అర్చన ఆ రోజు పూజ చూసిందని ఎప్పటిలా గాబరపడి వదిలించుకోలేదు. చూడని అనుకుంది. నిర్లక్ష్యంగా ఏం జరగనట్టే ఊరుకుంది. స్కూల్ డ్రెస్ వేసుకొని మొహం ఎర్రబరుచుకొని తల్లి వంక మింగేస్తున్నట్టు చూసి డైనింగ్ టేబుల్ చెర్రున లాగి పాలు తాగి గ్లాస్ దడాలున పెట్టి టిఫిన్ సగం వదిలేసి చకచక బూట్ల చప్పుడు చేసుకుంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయింది పూజ. తన కోసం ఏవగింపు తెలియజేస్తూ. పూజ ప్రవర్తనకి అర్చన ఏం తెలియనట్టే ఊరుకుంది. ఏమిటి దూకుడు, గ్లాసు నెమ్మదిగా పెట్టలేవా, ఆ టిఫిన్ ఏం చేసింది, పూర్తిగా తినవేం లాంటి మాటలు ఏమీ అనలేదు. అభిషేక్ని చూడడానికి ఇంట్లో పని పిల్లని ఉంచి ఇద్దరూ మ్యాట్నీ సినిమాకి వెళ్ళి వచ్చారు. ఆ రోజంతా చిరచిరలాడుతూ కసిగా చూసింది. పూజ సినిమా చూసొచ్చి ఇద్దరు నవ్వుకోవడం, ఆ హాస్యాలు అవి చూసి మరింత మూతి బిగించుకొని గదిలోంచి రాలేదు. తల్లి కావాలనే కోపంతో తనతో మాట్లాడడం లేదని అర్థమైంది పూజకి. ఇంట్లో తల్లికి రాజేష్ తనని బాయ్కాట్ చేసినట్టు ప్రవర్తించడంతో పూజ ఉక్రోషం, కసి ఇంకా ఎక్కువయ్యాయి. ఇప్పుడు తను తిన్నా మానినా ఏం చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని, తల్లి స్టెప్ మదర్లా ప్రవర్తిస్తోందని ఏదోలా ఊహించుకుంటూ మనసు నిండా మరింత ద్వేషం పెంచుకోసాగింది. రాత్రిళ్ళు మధ్యగది తలుపు మూసుకోవడం ఆరంభించింది అర్చన. దాంతో మరింత ఒంటరి అయిపోయినట్టు. ఇదే తన డాడీ ఉంటే ఇలా చేసేవారా? నిద్ర పట్టక దొర్లుతూ అనేక రకాలుగా ఊహకల్పనలు చేస్తూ ఇద్దరిని తిట్టుకునేది. ఇప్పుడు ఒంటరిగా పడుకోవడం అలవాటైనా మధ్య తలుపు వేస్తున్నారన్న కసి, అవతల వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే తన గురించే అన్న భావం కలిగేది. మధ్యగది తలుపు వేసి పూజ గదిలో 0 వాల్టు బల్బు పెట్టింది అర్చన. చీకటి లేకపోవడంతో అలవాటైనంత భయం అనిపించకపోయినా ఎందుకు వాళ్ళు తనని ఇలా చేసి తలుపు వేసుకోవాలి? ఛీ, మమ్మీకి సిగ్గులేదు. అంకుల్తో పడుకొని ఏదో చెయ్యడానికి తలుపు వేసుకుంది తిరస్కారంగా అనుకునేది. 10 రోజుల తర్వాత ఆ కసి, ద్వేషం లోపల పొరల్ని ఛేదించుకొని లావా పొంగి పొర్లింది. ఆ రోజు స్కూల్లో క్వార్టర్లీ పరీక్షల ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. కే పూజ అని టీచర్ పిలిచింది. పూజ కాస్త అనుమానంగా లేచి నిలబడి నేనా మేడం అంది సందేహంగా చూస్తూ.